దొంగల చేతికే తాళాలు ఇచ్చినంత పని చేసింది అమెరికా. ఎవరినైతే నమ్మకూడదో, ఎవరైతే ఎక్కువగా ప్రమాదమో వారి చేతిలోనే యుద్ధాన్ని పెట్టి పెద్ద మనిషిగా యుద్ధాన్ని ఆపమని చెప్పి అమెరికా పాకిస్తాన్కి బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్వీట్తో ఒకసారిగా సీజ్ ఫైర్ అనే పదం మొదలైంది. మరి సీజ్ ఫైర్ ఇప్పుడు కొనసాగుతుందా లేదా అనేది పక్కన పెడితే పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి ప్రమాదంగా మారింది. ఎంతటి ప్రమాదకరంగా అంటే అమెరికానే ఆశ్చర్యపోయింది, అమెరికానే ఒకసారిగా షాక్కు గురైంది. సో ఆ ప్రమాదం ఏంటి, ఎలా పాకిస్తాన్ అమెరికాకు ప్రమాదం మారిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ముందుగా పాకిస్తాన్ అమెరికాకి ఎందుకింత ప్రమాదంగా మారింది అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇరాన్ IRGC కార్ప్స్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి సంబంధాలు ఉన్నాయంట. ఫస్ట్ ప్లే చేయండి. సో ఇరాన్ అమెరికా చర్చలో బిగ్ ట్విస్ట్ ఇది. ఏంటది? ఆసిమ్ మునీర్కి ఇరాన్ IRGC కార్ప్స్తో సంబంధాలు ఉండడం. సో ఈ సంబంధాలు ఎంత మేర ఎలా ఉన్నాయనంటే అక్కడ గతంలో ఒక అధికారిగా కూడా పనిచేశారంట ఆసిమ్ మునీర్. నెక్స్ట్, సో ఈ ట్విస్ట్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పైన అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏమని? ఈ ఆసిమ్ మునీర్ గాడే ఇరాన్కి సహకరిస్తున్నాడు, ఇరాన్ IRGC కార్ప్స్తో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాడు లీక్ చేస్తున్నాడేమో, ఇరాన్పై ఎలా అటాక్ చేస్తున్నాం, ఇరాన్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఇరాన్పై అమెరికా ఎటువంటి ఆలోచనలతో ఉంది, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పాస్ చేసేది ఈ ఆసిమ్ మునీర్ గాడు అనేటువంటి ఆలోచన అమెరికా ఉంది. నెక్స్ట్, సో దీంట్లో గతంలో టెహరాన్లో పాక్ డిఫెన్స్ అటాచీగా పనిచేశారంట మునీర్. టెహరాన్లో అంటే ఇరాన్ రాజధాని టెహరాన్లో గతంలో ఏం పనిచేశాడు? పాకిస్తాన్ డిఫెన్స్ అటాచీగా, పాక్ డిఫెన్స్ అటాచీగా పనిచేశాడంట. సో అప్పుడు పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో, IRGC అధికారులతో, సులేమానీ అనేటువంటి చీఫ్ ఉంటారు. సో ఈ సులేమానీతో సత్సంబంధాలు కొనసాగించాడు. ఇప్పటికీ ఆ సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది. గతంలో అక్కడ అటాచ్గా పనిచేశారు కాబట్టి పాక్ ఆ చీఫ్ ఆసిమ్ మునీర్కి IRGCతో లింక్స్ ఉన్నాయి. ఇది అమెరికా వ్యక్తం చేస్తున్న మొదటి అనుమానం. నెక్స్ట్, సో మునీర్కు IRGCతో సీక్రెట్ లింకులు ఉన్నాయని ఆరోపణలు, ఇది అమెరికా చేస్తున్న మాట. నెక్స్ట్, సో మునీర్కి IRGCతో లింక్స్తో పాటుగా ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా మునీర్కు పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు కాదు, గతంలో పాక్ డిఫెన్స్ అటాచీగా పనిచేసినప్పుడు అక్కడ IRGC చీఫ్ అయినటువంటి IRGCలో కీలక అధికారులుగా ఉన్న సులేమానీ, ఆయనతో మంచి రిలేషన్షిప్ ఉందంట. సో ఇప్పుడు మాట్లాడుతున్నారా ఏంటి? అమెరికా ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది? అమెరికా రిపోర్ట్లో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆసిమ్ మునీర్ గురించి ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలను తెలియదు. బట్ ఇట్స్ డిక్లేర్డ్ దట్ అమెరికా ఆసిమ్ మునీర్ నమ్మడానికి వీల్లేదు అంటోంది ఇప్పుడు. నెక్స్ట్, సో ఇరాన్ ఆర్మీ ఇరాన్ నుంచి డ్రోన్లు క్షిపణులు కొనేందుకు కూడా మునీర్ ప్రయత్నాలు చేస్తున్నాడంట. అయితే ప్రతి సంవత్సరం కూడా అమెరికా కొంత మొత్తంలో డబ్బుని పాకిస్తాన్కి ఇస్తారు. దేనికోసం? టెర్రరిజాన్ని అంతమొందించడం కోసం. వాళ్ళే ఉగ్రవాది, వాడో పిచ్చుకుక్క, ఆ పిచ్చుకుక్కకి ఎదురుగా వచ్చే పిచ్చుకుక్కల్ని చంపమని చెప్పినట్టుగా అమెరికా పని ఉంది. అమెరికా చేసేది కూడా పూర్తిగా ఎటువంటి దందానే. సో పాకిస్తాన్ టెర్రరిజాన్ని అంతమొందించడం కోసం సహాయం చేస్తున్నట్టు అమెరికా. ఇప్పుడు ఆ సహాయం చేసే డబ్బులని ఇరాన్ దగ్గర నుంచి డ్రోన్లు మరియు క్షిపణులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మునీర్. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటనంటే ఇరాన్ రీసెంట్గా చేస్తున్న యుద్ధంలో తమ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీని బయట పెడుతోంది, అండర్ గ్రౌండ్ సిటీస్ని చూపిస్తోంది, మిసైల్స్ని చూపిస్తోంది, అమెరికాపై ఎటువంటి అటాక్స్ చేస్తుందో చూస్తున్నాం. అమెరికా F-15E, ఆ తర్వాత ఇంకొక A-10 ఇలాంటి అద్భుతమైన యుద్ధ విమానాలను పేల్చగలిగింది. అమెరికా సైనిక స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్లో స్థావరాలను పేల్చగలిగింది. సో ఆ మిసైల్స్ని, డ్రోన్స్ని చూసి అట్రాక్ట్ అయిన మునీర్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెపన్ సిస్టమ్ కావాలి, పాకిస్తాన్ కూడా అద్భుతమైన వెపన్స్ కావాల్సిందే. కాబట్టి ఈ డ్రోన్లని మరియు క్షిపణులని పాకిస్తాన్ మునీర్ ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు విత్ యూజింగ్ మనీ ఆఫ్ అమెరికా. అమెరికా టెర్రరిజాన్ని అంతమొందించడానికి మనీ ఇస్తోంది, కానీ ఆ డబ్బులను ఉపయోగించి ఇక్కడ పెట్టుబడి పెట్టి డ్రోన్లు క్షిపణులు కొనాలని మునీర్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెక్స్ట్, సో దీంట్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కోసం పాకిస్తాన్కు అమెరికా భారీ నిధులు ఇస్తోంది. సో ఈ నిధులు వినియోగిస్తున్నాడంట. నెక్స్ట్, సో వీటితో పాటుగా ఆసిమ్ మునీర్ తామిచ్చేటువంటి నిధులు ఇరాన్కు చేరవచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి ఏటా టెర్రరిజం అంతమొందించాలనేటువంటి నిధులు ఇస్తుంది భారీగా అమెరికా. సో ఆ అమెరికా ఇచ్చే నిధులని ఇరాన్కి చేరుస్తుందంటే ఆసిమ్ మునీర్ అనే అనుమానాలు కూడా ఉన్నాయంట. ఇది నేను చెప్తున్న మాట, పాకిస్తాన్ చెప్తున్న మాట కాదు, ఏకంగా అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఒక రిపోర్ట్ని బయటపెట్టారు. ఆ రిపోర్ట్లో ఉన్న మాట ఇదంతా కూడా.
అమెరికన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల రిపోర్ట్లో ఉన్నటువంటి విషయం ఇదంతా కూడా. నెక్స్ట్, సో పాక్ అణు రహస్యాలు ఇరాన్కు చేరే ప్రమాదం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏంటి ఇక్కడ రహస్యం? పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ కలిగిన దేశం, న్యూక్లియర్ వెపన్ ఉంది వాళ్ళ దగ్గర. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనుకుంటోంది. ఆల్రెడీ నతాన్జా, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనే ఆలోచనతో ఇరాన్ ప్రయత్నం చేసిందో అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ బాంబులు వేసి వాటిని పేల్చే ప్రయత్నం చేశాడు. పూర్తిగా నాశనం అయిపోయింది కూడా. కేవలం యురేనియం నిల్వలు ఉన్నందుకే ఇరాన్పై ఇంత అటాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్, మరి పాకిస్తాన్ దగ్గర డైరెక్ట్గా న్యూక్లియర్ వెపనే ఉంది, మరి ఇది ప్రమాదం కాదా? కానీ డొనాల్డ్ ట్రంప్కి ఏంటంటే ఒక చెప్పులో కుక్కలాగా చెప్పుడు మాట విని చెప్పిని చేసేట్టుగా ఒక వ్యక్తి కావాలి కాబట్టి పాకిస్తాన్ వాడుకుంటున్నాడు, అది వేరే విషయం. సో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందట అంటే అణుకు సంబంధించినటువంటి ప్రమాదం ఉందని అణు రహస్యాలను చేర్చే అవకాశం కూడా ఉంది. ఏమో ఆల్రెడీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ కలిగి ఉంది కాబట్టి ఈ రహస్యాన్ని వాళ్ళకి ఇచ్చి యురేనియం ద్వారా ఈ రకంగా మనం న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవచ్చు. ఈ రహస్యాన్ని ఇరాన్కి చేర్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి పాకిస్తాన్ పైన, ఆసిమ్ మునీర్ పైన డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, సో ఇంకోటి ఏంటంటే ఇరాన్తో మునీర్ పాత సంబంధాలు, ప్రస్తుత సైనిక ఒప్పందాలపై నిఘా పెట్టిందట. ఆల్రెడీ పాత సంబంధాలు ఏమున్నాయి, ప్రస్తుతం ఒప్పందం ఏంటి, డ్రోన్లు, మిసైల్స్ కొనాలని మునీర్ ఎక్కడలా ప్లాన్ చేస్తున్నాడు, సో ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఇలా పూర్తిగా నిఘా పెట్టిందట అమెరికా. సో అమెరికా నిఘా పెట్టిందట. వన్స్ పాకిస్తాన్ అమెరికా సర్వేలెన్స్లో కనుక వెళ్ళిందని అంటే ఇక అమెరికా అవసరమైతే పాకిస్తాన్ కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి సిద్ధమవుతుంది. అమెరికా అవసరం కోసం వాళ్ళు పనిచేయాలి, అంతేగాని అమెరికాకు వ్యతిరేకంగా పోతా అంటే చూస్తూ ఊరుకోలేరు కదా. ఒకానొక సమయంలో ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్థావరాల్ని పాకిస్తాన్ కొంత అమెరికా ఉపయోగించుకుంది. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసిందంటే పూర్తిగా అమెరికాని తరిమి కొట్టి తమ దేశాన్ని అక్కడ తాలిబాన్లు దక్కించుకోగలిగారు. ఆఫ్ఘనిస్తాన్ కొంత రెవల్యూషన్ చూపించగలిగింది. అప్పుడు పాకిస్తాన్ కూడా తాలిబాన్లకు సహకరించిన అనుమానాలు కూడా అమెరికాకు కొంత ఇప్పుడు కలుగుతోందంట. ఈ రిపోర్ట్ ద్వారా అది కూడా ఉంది. గతంలో కూడా పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగానే చేసింది, ఇప్పుడు కూడా మనకు వ్యతిరేకంగానే చేస్తుందని రిపోర్ట్లో అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్నాయంట. నెక్స్ట్, సో మునీర్ డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉంది అంటూ రిపోర్ట్లో ఉందంట. ఇరాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇరాన్ దగ్గర డబ్బులు ఇవ్వడం, ఇరాన్ దగ్గర నుంచి డ్రోన్లు, మిసైల్స్ కొనడం, ఆయన గేమ్ ఆయన ఆడుతూ ఉన్నాడు. గతంలో ఇదే ప్లే చేసింది పాకిస్తాన్, ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఆడుతుంది ఇదే. సో కంటిన్యూస్గా వాళ్ళ ఉద్దేశం ఇదే అనే రకంగా అటు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గం అంచనా వేస్తోంది. నెక్స్ట్, సో ఫైనల్గా ఇవన్నీ కూడా పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇబ్బందినని అనుమానం వ్యక్తమవుతోంది. పాక్ మధ్యవర్తిత్వం వహించి యుద్ధానికి ముగింపు పలుకుతామనే దానిలో ఎటువంటి వాస్తవం లేదు. సో పాకిస్తాన్ నమ్ముకుంటే మన పని అయిపోయినట్టుగా అని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు డొనాల్డ్ ట్రంప్కి ఒక రిపోర్ట్ని ఇచ్చాయి. నిజంగా ఇది ఒక షాకింగ్ సంఘటనే, అమెరికా కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఆసిమ్ మునీర్ లాంటి వ్యక్తి, వాడి దేశంలో తిండి లేదు, వాడి దేశంలో ఎకనామిక్ క్రైసిస్ ఉంది, వాడి దేశంలో ఆహార కొరత ఉంది, వాడి దేశంలో అంతర్యుద్ధం ఉన్నది. వాడు పని కట్టుకొని మీ యుద్ధాన్ని ఆపుతానంటే ఎలా నమ్మారు మీరు? వాడు పని కట్టుకొని వచ్చి మీ యుద్ధాన్ని ఆపుతా నేను నా అంతటి మొనగాళ్ళని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎలా నమ్మారు మీరు? సో సంథింగ్ ఈజ్ సీక్రెసీ, ఏదో కాన్స్పిరసీ దాగి ఉందనేది అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేసి రిపోర్ట్ను అందించాయి. ఆ రిపోర్ట్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అటు ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తూ, మనతో సంబంధాలు కొనసాగిస్తూ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మిసైల్స్, డ్రోన్స్ తీసుకుంటూ, వాళ్లకు డబ్బులు ఆఫర్ చేస్తూ ఫైనాన్షియల్గా వారిని స్టేబుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ అనుమానానికి మరింతగా బలం చేకూరే అంశం ఏంటంటే, వన్ థింగ్, అక్కడ బిగ్గెస్ట్ స్కార్సిటీ ఉంది, ఫుడ్ స్కార్సిటీ ఉంది, వాటర్ స్కార్సిటీ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. వీటన్నిటి క్రైసిస్ మధ్యలో నుంచి యుద్ధం ఆపుతారని చెప్పి వాడెందుకు రావాలి బయటికి? ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు పోరాడుతూ ఉంటే ఇరాన్కి సహకరిస్తారన్న వ్యక్తి ఇప్పుడు అమెరికాకు సహకరించి యుద్ధాన్ని ఆపుతాడా? అది కూడా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తూ ఉంటే ఇరాన్కి సపోర్ట్గా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఇషాక్ దార్, అక్కడి ఫారెన్ మినిస్ట్రీ, ఇప్పుడు మళ్ళీ అమెరికాకు సపోర్ట్ చేసి యుద్ధాన్ని బ్రేక్ చేసుకుంటాడా? యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతాడా? సో ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో అమెరికా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? వీడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అక్కడ ఆర్మీ డే పరేడ్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచాడు ఈ హల్వాగాడిని, ఆసిమ్ మునీర్ని. డైరెక్ట్గా ఒక స్పెషల్ విందుకి అరేంజ్ చేశారు, స్పెషల్ డిన్నర్ కాల్ఫర్ చేశారు. కేవలం ఒక దేశానికి ఆర్మీ చీఫ్కి ఇంతటి సత్కారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అమెరికా అధ్యక్షుడు. సో ఆఖరికి వస్తే ఏమైపోయిందంటే, ఎప్పటికైనా కుక్కతో ఒక వంకర అనే రకంగా అమెరికా కూడా ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ప్రూవ్ అయింది.
మరి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ పై కానీ పాక్ ప్రధానిపై కానీ రేపటి రోజు జరిగే చర్చలు నిజంగా జరుగుతాయా? పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరుగుతాయా? పాకిస్తాన్ని పూర్తిగా అమెరికా విశ్వసిస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి. సో పాక్ ప్రమాదం అని మొదటి నుంచి భారత్ చెప్తున్నా ఏ దేశం నమ్మడం లేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి మరి భారత్పై యుద్ధానికి ఉసుగొలిపే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి వస్తే వాళ్ళకి ఇది తేటతెల్లమైంది. మరి దీనైనా ఒక లెసన్గా తీసుకొని ఓవర్కమ్ చేస్తారా, లేదా ఇంకా ఇంకా పాకిస్తాన్ నమ్ముతారా? ఏం జరుగుతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఎంతటి ప్రమాదమో డొనాల్డ్ ట్రంప్కి తెలిసింది ఇక్కడితో అనుకుంటున్నారా, లేదంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.